కొంతసేపు ఉండి అంతలో మాయమైపోయేటువంటి ఈ శరీరం, దానికి కలిగిన శ్రమ రెండు అంతే. వాటిని గురించి ఓ గందరగోళం అయిపోయి ఆత్మలో దేవుడిచ్చిన శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని కోల్పోవటం యుక్తం కాదు. అయ్యో నేను ఇప్పుడు శరీరంలో ఉండి చాలా శ్రమ పడుతున్నాను అని ఫీల్ అవుతున్నావు. శరీరంలో ఉండి నువ్వు పొందే శ్రమ నీకు శాశ్వతం కాదు. అసలు ఈ శరీరమే శాశ్వతం కాదు. శరీరం ఉంటే కదా నీకు సమస్యలు స్థిరంగా ఉండటానికి. అసలు శరీరమే ఒకనాటికి లేకుండా పోయినప్పుడు శ్రమలు ఎక్కడున్నాయి? తాత్కాలికమే. కాబట్టి కొంతసేపు ఉండే మా చులకనైన శ్రమల విషయంలో మేము ఎందుకు కృంగిపోవాలి? మేమెందుకు బలహీనపడాలి? ఎందుకు సనగాలి? ఎందుకు కొనగాలి? సమస్తము బాగు చేయగల దేవుడు నా ఎదుటున్నాడు. ఆయనకు 2 మొక్కలు ప్రార్థన చేశాను, విజ్ఞాపన అర్జీ పెట్టేసుకున్నాను. నేను ఆయన్ని నమ్ముతున్నాను. నేను ఆయనకు చెల్లించిన విజ్ఞాపనలు, చేసిన ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరాయి. తగిన కాలమందు తప్పకుండా నాకు ప్రత్యుత్తరం ఇస్తాడు. ఇచ్చాడు అనడానికి నా విశ్వాసానికి సూచనగా వాస్తవంగా పుట్టెడు దుఃఖంలో ఉన్నాను. నేనున్న దుఃఖానికి వ్యతిరేకంగా ఇప్పుడు నేను సంతోషిస్తాను అన్నాడు. నేనున్న దుఃఖానికి వ్యతిరేకంగా ఇప్పుడు నేను సంతోషిస్తాను అన్నాడు. అని సంతోషంగా ఉన్నాడు పాటలు పాడమన్నారు కదా, శ్రమలో ఉన్నాడు ప్రార్థన చేయమన్నాడు కదా. అందుకని ముందు ప్రార్థన చేసేశారు. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత విశ్వాసముతో జైల్లోంచి బయటకు వచ్చి పాటలు పాడారా, లేకపోతే జైల్లో ఉండే పాడారా? శ్రమలో నుండి విడుదల పొందినాక, దేవుడు కార్యం చేసినాక స్తుతించారా, శ్రమలో ఉండగానే స్తుతించారా? కొద్దిగా చెప్పాలి గట్టిగా. అది విశ్వాసం అంటే. పరిస్థితులు మారిన తర్వాత కృతజ్ఞత కూటం పెట్టడం కాదు, విశ్వాసంతో ముందే పెట్టాలి కూటం. పరిస్థితులు మారిపోయిన తర్వాత దేవుడు గొప్ప కార్యం చేశాడని దేవునికి స్తోత్రం చెప్పడం కాదు. ప్రార్థన ఎప్పుడైతే దేవునికి చెల్లించావో జవాబు తథ్యమని నమ్మి విశ్వాసంతో స్తుతించడం మొదలు పెట్టాలి, సంతోషించడం మొదలు పెట్టాలి, ప్రభువులో ఆనందించడం మొదలు పెట్టాలి. ఈరోజు మన క్యాలెండర్లో వాగ్దానం ఏంటో తెలుసా? నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము. ఒకసారి చూడండి, నా జ్ఞాపకం సరే. నెహెమ్యా గ్రంథము, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. దేవునికి స్తోత్రం.